అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. కానీ మన మచిలీపట్నం డిపోలో ఒక పెద్ద పొరపాటు జరిగింది. ఫిబ్రవరి 16 రాత్రి 2 ఆ రోజున శివరాత్రి రోజు ఒక వ్యక్తి తెల్ల డ్రెస్లో నా ఫోన్ లాగేసుకున్నాడు. 19,200. నేను ఎన్ని విధాలుగా తిరిగినా కూడా నాకు ఆ ఫోన్ దొరకలేదు. మా ఊరు కండక్టర్ కొడుతూ ఆయన అవనగడ్డి కోతను కొడుతూ చాలా ప్రయత్నం చేసాం, అయినా దొరకలేదు. మా పంచాయతీ తమ్ముడితో కూడా చేస్తాం, మా ఊరు పంచాయతీ అయినా దొరకలేదు. అందుకే వీళ్ళకి వేద మంత్రాలతో నేను ఈ రోజున శుభ రోజున కాబట్టి వేద మంత్రాలతో వీళ్ళకి శిక్ష విధిస్తున్నాను. దేవుడికి సమర్పయామి. ఆ మచిలీపట్నంలో ఎవరైతే నా ఫోన్ లాగేసుకున్నాడో కానీ, ఆ డిపో మేనేజర్ గారు కానీ, లేకపోతే వివిధ వాళ్ళు నేను వశిష్ఠ ముని లాగా రామాయణంలో ఎలా చెప్పించాడో అలాగే చెప్పిస్తున్నాను. దేవుడికి సమర్పయామి స్వాహ, దేవుడికి సమర్పయామి స్వాహ. వీళ్ళు ఎన్ని గుళ్ళు తిరిగినా కూడా వీళ్ళకి మోక్షం దొరకదు. అది ఒకసారి సమర్పయామి స్వాహ అన్నాక అది ఇంకా అది వెనక్కి తీసుకోలేము. అది నేను ఇంకోటిలో ఇక్కడ ఉల్లంఘన జరిగింది. ఫ్రీ బస్సు కేవలం ఆడవాళ్ళకి, మగవాళ్ళకి లేదు. అంటే మగవాళ్ళు ఓట్లు వేయలేదు అంతే. సో సర్లేండి, వాళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళ ఇష్టం కొరికారు. అందుకే ఎక్కువ మేము రైల్వేస్లోనే మేము ప్రయాణం చేస్తాం. ఎక్కువ రైల్వేస్లోనే, ఎందుకంటే రైల్వేస్లో ఫ్రీ లేదు, అక్కడ అందరికీ సమానం. సో కాబోయే రోజుల్లో కాబోయే లాయర్ని 2026 ఫిబ్రవరి 16 రాత్రి 2 గంటలు. నో ప్రాబ్లం. మేము పగపట్టిన తాస్పం కంటే చాలా డేంజర్. అది పగపట్టిన తాస్పం అయినా కాటేస్తాం, మర్చిపోతుంది, కానీ మేము ఉంటాం. ఓకే, చూద్దాం. యుద్ధం జరిగితే ఎవరు గెలుస్తారో, ఎవరు ఓటం గెలుపు ఉంటుంది. అది కాలం చెప్పుద్ది ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో. ఉంటాం.